గైస్ ఈ వీడియోలో ఎక్కడో చోటన మీకు 10 అనే నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. 10 అనే నెంబర్ని స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సెండ్ చేసిన వాళ్ళు ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఒక్కరికి 100 అయితే ఫోన్పే చేస్తారనమాట. కాబట్టి దీంతో అస్సలు అయితే మిస్ అయితే అవ్వద్దు. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే మనకి నిన్న గేమ్ చేంజర్ నుంచి మనకి ఒక పోస్టర్ రావడం అయితే జరిగిందనమాట. అసలు పోస్టర్లో ఏముంది ఏంటి ఆయన అయితే డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి కొద్దిగా చూసే ప్రయత్నం చేయండి. అంటే మో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి చాలా రోజుల తర్వాత అప్డేట్ వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. గేమ్ చేంజర్ తగ్గించి అసలు ఈ రోజు అప్డేట్ రావాల్సిన అవసరం కూడా లేదనమాట. కాకపోతే వీళ్ళు ఎందుకు అప్డేట్ ఇచ్చారో తెలియదు, కానీ ఈ రోజు వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనం చూసినట్లయితే దీంట్లో మనకి ఎలాంటి రిలీజ్ డేట్ కూడా ఎక్కడ కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. మన రామ్ చరణ్ అయితే ఒక రెడ్ కలర్ టవల్ కట్టుకుని అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ సింబాలిక్గా జనసేన అయితే సపోర్ట్ చేస్తున్నట్లయితే ఆ టైప్ ఆఫ్ అయితే కైండ్ ఆఫ్ అనిపించింది అనమాట నాకైతేనే. కింద కనుక మనం చూసినట్లయితే సెకండ్ సింగిల్కి సంబంధించినటువంటి సాంగ్ ఇది. ఈ సాంగ్ సెప్టెంబర్లో రాబోతుంది అని చెప్పారా అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. నేను చూసాను ఫస్ట్ మనకి ఏ ట్రైలర్దో టేజర్దో మనకి వీళ్ళు అప్డేట్ ఇస్తారు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాకపోతే కింద చూసిన తర్వాత నేను సెకండ్ సింగిల్ అని చూపించాను అనమాట. నాకైతే అసలు సెకండ్ సింగిల్ మీద ఇంట్రెస్టే లేదనమాట. ఎందుకంటే ఫస్ట్ సింగిలే జాబేలమ్మ జాకెట్ వేసుకొచ్చానండి. ఆ సాంగ్ నాకు అంతగా కూడా ఎక్కలేదు అనమాట. అప్పటికి అది కూడా కాపీ పేస్ట్ ట్రోల్స్ అవి ఇవి అయినాయి అనమాట. కాబట్టి ఏంటంటే నాకైతే సెకండ్ సింగిల్ మీద అస్సలు ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. కాకపోతే చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. నాకు తెలిసి అయితే ఇది వచ్చేసరికి మంత్లో అయితే రాదు. మీరు ఎవరు కూడా దీని మీద హోప్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మనకి మంత్లో అయితే ఖచ్చితంగా రాదనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ సింగిలే మనకి దివాళీకి అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు అన్నారనమాట. మొన్న సంవత్సరం దివాళీకి 2023లో దివాళీకి రిలీజ్ చేస్తామన్నారనమాట. కాకపోతే అది మొన్న పుట్టినరోజుకి అయితే రిలీజ్ చేయడమే జరిగిందనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా డేట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. కాబట్టి నాకు తెలిసి మేబీ సెప్టెంబర్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే లేదనమాట. మనందరం హోప్స్ పెట్టుకోవడం కూడా చాలా వేస్ట్ అయితే నా అభిప్రాయం. మీరు ఎంతమంది సెకండ్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అయితే కామెంట్ అయితే చేయండి. మనకి ఇంకోటి ఏంటంటే అసలు దీని మీద ఎక్కడన్నా మీరు గమనించినట్టయితే మనకి ఎక్కడ కూడాను మూవీ రిలీజ్ డేట్ అనేది ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదన్నమాట. కాకపోతే దిల్ రాజు గారిని ఎప్పుడైనా కానీ డిసెంబర్లో రాబోతుంది అన్నారు. నేను గూగుల్ చేసి చూసాను. గూగుల్ డిసెంబర్ 20వ తారీఖున అయితే చూపిస్తుంది అనమాట. కానీ మనకి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ పోస్టర్స్ మీద మనకి ఎక్కడ కూడా ఈ డేట్స్ కానీ ఏమి కూడా అయితే మనకి మెన్షన్ చేయలేదన్నమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇలాంటి మో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.